పేరెంట్స్ మన చిన్నప్పుడు మన బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీనెస్ ఫీల్ అయ్యారో సేమ్ అదే హ్యాపీనెస్ వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు మనకు కూడా అదే ఫీలింగ్ అదే హ్యాపీనెస్ కలుగుతుంది కదా. ఈరోజు డాడీ బర్త్డే 15th బర్త్డే. సో చిన్న స్మాల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అసలు విష్ చేయకూడదు అని చెప్పి మార్నింగ్ నుంచి మేమైతే విష్ చేయలేదు, రివీల్ అవ్వకూడదు అని చెప్పి సర్ప్రైజ్ నేనేం చేశాము అంటే నైట్ 10:30 వరకు అసలు విష్ చేయలేదు. ఇప్పుడు వరకు కేక్ కటింగ్ చేయించలేదు, అసలు విష్ చేయలేదు. డాడీ ఆ రూమ్లో పడుకున్నాడు. సో అందుకే ఇంకా స్లోగా మాట్లాడుతున్నాను. నాకు స్మాల్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను కదా, చాలా ఇంకా డెకరేట్ చేద్దాము. లైక్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా కేక్ అలా పెట్టి, సో నాకు ఐడియా లేదు, వెళ్ళి అలా చేద్దాము. అండ్ నెక్స్ట్ డాడీకి అయితే ఒక స్మాల్ గిఫ్ట్ అయితే తీసుకున్నాను. సిస్టర్ హైదరాబాద్లో ఉంది, తనకి కేక్ పంపించింది. మార్నింగ్ నుంచి నాకు ఎవరు విష్ చేయలేదు అని చెప్పి డాడీ చాలా ఫీల్ అయ్యారంట. తను అలా అప్డేట్ ఇస్తూనే ఉంది, ఎందుకంటే దూరంగా ఉంది కాబట్టి మాకు ఎలాగ చెప్పుకోలేదు. సో దూరంగా ఉందని చెప్పి తనకైతే కాల్ చేసి నాకైతే ఎవరు విష్ చేయలేదు మార్నింగ్ నుంచి. సో అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యారు, చాలా డల్గా ఉన్నారు. సో అందుకే ఇంకా మేము కూడా అలాగే యాక్ట్ చేసాము ఇప్పటి వరకు. చాలా లేట్ చేయదు, 10:30 అయిపోయింది, ఇంకొంతసేపు ఉంటే నెక్స్ట్ డే కూడా వచ్చేస్తుంది. సో బర్త్డే దగ్గర బిలేటెడ్ బర్త్డే అయిపోతుంది. చాలా ఇంకా కేక్ కటింగ్ చేద్దాము. అప్పటికప్పుడు ఏదో అలా డెకరేట్ చేస్తున్నాను డాడీకి తెలియకుండా. ఇక్కడ నేను డాడీ బర్త్డే కదా 5 క్యాండిల్స్ తీసుకున్నాను, అంటే లైక్ 50 క్యాండిల్స్ లేవు కదా, అందుకే 5 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను తెచ్చిన కేక్ అయితే పెట్టేశాను. అండ్ సెకండ్ మా సిస్టర్ కేక్ ఐస్ క్రీమ్ కేక్ అండి, చలికాలంలోనే అందరికీ కోల్డ్ కాఫ్ ఉంటే ఐస్ క్రీమ్ కేక్ తెప్పించింది. సో ఇక్కడ నేనైతే క్యాండిల్స్ అలా ఏదో అలా డెకరేట్ చేశాను, కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలని చెప్పి. మీకు తెలుసు కదా నాకు సర్ప్రైజ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టమని. అండ్ అయాన్కి చెప్పాను సైలెంట్గా వెళ్ళి తాతని తీసుకురామని చెప్పి. ఇక్కడ మా సిస్టర్ అయితే వీడియో కాల్ చేసింది. తనైతే టెన్షన్ అండి, ఎప్పుడు మా అక్క ఇంకా సర్ప్రైజ్ ఇస్తుంది అని చెప్పి. బికాజ్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటే డే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ తన ఐస్ క్రీమ్ కేక్ ఆర్డర్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టింది, అది మెల్ట్ అయిపోతుంది. ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసాము. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేనైతే గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసేసాను. నాకేంటో సర్ప్రైజ్ ఇవ్వాలన్నా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా చాలా ఇంట్రెస్ట్, బికాజ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. నేను ఇచ్చే గిఫ్ట్ కూడా వాళ్ళకి నచ్చాలి, అలాంటిది వాళ్ళకి యూజ్ అయ్యేది నేను ఇస్తాను. అంటే ఎప్పుడో ఏదో ఒక టైంలో వాళ్ళైతే ఈ గిఫ్ట్ కావాలని అడగరు. సో ఈ నీడ్ ఆ నీడ్ అని చెప్తూ ఉంటారు, దాన్ని నేను అబ్జర్వ్ చేసి ఆ టైంలో బర్త్డే టైంలో నేను ప్రజెంట్ చేస్తాను. మా డాడీ హ్యాపీనెస్ చూడండి, ఇదే నాకు కావాల్సింది. అండ్ ఇక్కడైతే మా డాడీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తెలుగు రాని తెలుగులో, చూడండి. పాపకి చిన్న పాపకి నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇద్దరు పాపలకి. ఇక్కడ డాడీకి గిఫ్ట్ చాలా బాగా నచ్చేసింది, నన్ను అయితే బ్లెస్ చేసేస్తున్నారు. ఆల్వేస్ ఎప్పుడు మన మీద బ్లెస్సింగ్స్ ఉంటాయి, వాళ్ళ బ్లెస్సింగ్స్ కదా. చలో ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం.